హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోస్కి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా ఉంటున్నాయి. మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. తమిళనాడు ఫేమస్ టెంపుల్స్ అట్లా ఒక 7 టెంపుల్స్ అయితే ప్లాన్లో ఉంది. సో ఆ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము, మా మమ్మీ, ఇంకా డాడీ, మా అన్న ఇద్దరు బెంగళూరుకి వచ్చారు. మేము బెంగళూరులో ఉంటున్నాం. సో వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clock మేమైతే స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో మొత్తం ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఈ జర్నీ అయితే చాలా ఎట్లా ఉంటుందో చూడండి. నేనైతే అన్ని టెంపుల్స్ అయితే నాకు తోచినంత వరకు నేనైతే షూట్ చేశాను. కొన్ని టెంపుల్స్ ఫోన్స్ అలౌ చేశారు, కొన్ని టెంపుల్స్ అయితే ఫోన్స్ అలౌ చేయలేదు. సో అయినంత వరకు అయితే షూట్ చేసాము. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకైతే చాలా టైం అయితే మిగిలిందనమాట. సో మేము మంచి సీనరీస్ అయితే చూసాము. అక్కడ సరౌండింగ్స్ మొత్తం ఫుల్ గ్రీనరీ ఉన్నాయి. మేము ఫుల్ కోకోనట్ ట్రీస్ అయితే మొత్తం రోడ్ హైవే పైన సైడ్స్ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. తమిళనాడు నాకు తెలిసి కోకోనట్ ట్రీస్కి చాలా ఫేమస్ అనుకుంటా, తెలియదు మరి. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మంచి సన్ రైజ్ అయితే చూసాము. హైవే పైన నుంచి సూపర్ కనిపిస్తుంది. అసలుకి సన్ రైజ్ వ్యూ చాలా బాగుండే. ఇంకా రోడ్ సీనరీస్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అదొక పాజిటివ్ అనుకుంటా. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది మంచిగా సన్ రైజ్ చూస్తూ. అట్లా రోడ్ హైవే పైన మొత్తం గ్రీనరీ, మొత్తం తమిళనాడుకి అయితే ఎంటర్ అయ్యాము మేము. సో మొత్తం గ్రీనరీ ఉంది, ఆ మౌంటైన్స్, ఆ గుట్టలు, ఆ సన్ రైజ్, ఆ కోకోనట్ ట్రీస్, ఆ క్లైమేట్ కూడా చాలా కూల్, చాలా కామ్గా మంచిగా ఉంది. సో మేమైతే అలా ఎంజాయ్ చేసాము. చిన్నగా స్టార్ట్ అయితే అయ్యాము. సో మాది ఫస్ట్ టెంపుల్ అయితే ప్లాన్లో రాసుకున్నది తమిళనాడులోని భవానీ టెంపుల్ అనమాట. సో చాలాసేపు అయింది కాబట్టి మేమైతే టీ తాగడానికి ఒకటి అక్షయ భవన్ అని ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. జస్ట్ టీ తాగాలని. అప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది అనుకుంటా, మార్నింగ్ 6:30. సో మా అన్నయ్య డ్రైవ్ చేశాడు కాబట్టి కొంచెం టీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మేమైతే టీ బ్రేక్ అయితే ఆగాము. సో ఈ భవానీ టెంపుల్ అయితే రివర్ సైడ్కి ఉంటుందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం వాటర్ చాలా బాగుంది. మేము టెంపుల్కి వచ్చాము కానీ భవానీ టెంపుల్ అంట ఇది టెంపుల్ ఇన్సైడ్ గైస్. అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు లోపల. టెంపుల్ కృష్ణుడు, శివుడు, ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. సో బాగుంది టెంపుల్, చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది ఈ టెంపుల్ అయితే. మొత్తం రివర్ సైడ్కి ఉంది కాబట్టి ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. సరౌండింగ్స్ మొత్తం మంచిగా ఉంది టెంపుల్. మేము కాలు చేతులు కడుక్కుందాం అట్లీస్ట్ అని ఫ్లోటింగ్ ఉంది వాటర్, చాలా బాగుంది. సో అట్లా కాలు చేతులు కడుక్కొని దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ గోశాల కూడా ఉంది గైస్, బాగుంది. ఎన్వైరన్మెంట్ మంచిగా అనిపిస్తుంది. అక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే చిన్నగా ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. చిన్నగా ఇంకా దిగాలి కదా అట్లా ఒక వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం రివర్ ఫ్లోటింగ్ ఉంది, బాగుంది. చాలా వాటర్ కూడా బాగున్నాయి. సో దర్శనం చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ టెంపుల్కి. సో వచ్చే దారిలో కొంచెం ముందుకి ఇదైతే కనిపించింది. లొకేషన్ చాలా బాగా అనిపించి షూట్ చేసాం. సో నెక్స్ట్ అయితే మేము పలగని మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది ఆ రూట్లో విండ్ మిల్స్ కనిపించాయి. రోడ్ సైడ్కి చాలా విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్కి దగ్గరకు వచ్చాము, పళని మురుగన్ టెంపుల్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే గైస్, మన అసలు తెలుగు ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, మొత్తం వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అసలు వేరే వాళ్ళు వస్తే ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకుంటారని లేదు. మరి
మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్లో అయితే ఫోన్స్ అయితే అలో చేయలేదు. ఇక్కడ అసలు దర్శనం చేసుకోవడానికి కూడా రూట్ కూడా సరిగ్గా లేదు. ఫుల్ మార్నింగ్ వచ్చిన వెదర్ వేరే, ఇప్పుడు వచ్చిన వెదర్ ఫుల్ ఎండ ఉంది. మాకు తెలియక మేము చెప్పులు కూడా వేసుకురాలేదు. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అక్కడ పైన కనిపిస్తుందా అది టెంపుల్ అనమాట. సో అక్కడికి 1500 స్టెప్స్ ఉంటాయి. ఐదర్ మనం స్టెప్స్ త్రూ అయినా వెళ్ళచ్చు, లేకపోతే ట్రైన్ ఉంటుంది, ఇంకా రోప్ వే ఉంటుంది. సో మేమైతే స్టెప్స్ ఎందుకులే అని ట్రైన్కి వెళ్దామని అనుకున్నాము. సో ట్రైన్కి వెళ్ళాం. ఇట్లా లైన్లో నుంచి ఎంత పెద్ద లైన్, అసలు దర్శనం కంటే ఆ ట్రైన్ లైన్ ఎక్కువ ఉంది. ఇక్కడనే సగం టైం వేస్ట్ అయింది కదా. అసలు ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియట్లేదు, ఏం అడ్రస్ సరిగ్గా తెలియట్లేదు, ఇంకా ఫోన్స్ కూడా అలో చేయలేదు. ఆ ట్రైన్ జర్నీ అయితే చాలా డేంజర్ ఉండే. ఇంకా వచ్చేటప్పుడు స్టెప్స్ వచ్చి ఇంకా దర్శనం అయిపోయాక ఈ చిన్న సో నెక్స్ట్ ప్లేస్ అయితే పాతాళ మురుగన్ టెంపుల్ అనమాట. మేము వెళ్తున్నాము ఇప్పుడు టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాము. సో ఈవినింగ్ అయిందనమాట. అక్కడ పళని నుంచి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు అసలు ఏం తినలేదు. అసలు వండుకుందాం అనుకున్నాం యాక్చువల్గా. ఇక్కడ ఫేమస్ కరుంగలి మాల అంటారు కదా, చాలా ఫేమస్ అనమాట. సో మా మమ్మీకి కొంచెం హెడేక్ ఉంది, ఇంకా అట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయింది. ఇంకా అట్లా చిన్నగా స్టార్ట్ అయితే అయ్యాము. అసలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణని మొత్తం కరుంగలి మాల తీసుకుంటారు. అసలు తమిళ వాళ్ళు ఎవ్వరు వేసుకోలేదు, అసలు చూడలేదు కూడా మేము చాలామందితోటి. కొంతమంది అయితే ఆంధ్ర వాళ్ళు అయితే అసలు 1530 అట్లా తీసుకుంటున్నారు కరుంగలి మాల. మళ్ళీ ఇంతవరకు నిజమో నాకైతే తెలియదు. మా వాళ్ళు అయితే 1203 తీసుకున్నారు. చాలా బిజినెసా మరి అది నిజమేనా నాకైతే అర్థం కాలేదు. మస్తు ఫుల్ డిమాండ్ అయితే ఉంది అక్కడ. ఈజీగా తీసుకొని వెళ్తే ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒక బోర్డు పైన పెట్టారు. ఇట్లా పూజ చేయించి ఆ మాలలు దేవుడి దగ్గర పెట్టి మాల వేస్తారనమాట. సో అది ప్రాసెస్. ఇక్కడ నమ్మొచ్చు అనిపించింది, కానీ చెప్పలేము కదా గైస్, అంటే రిజల్ట్ ఎట్లుంటుందో చెప్పలేము. సో మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇది గుహలోకి ఉన్నట్టున్నాడు స్వామి. సో మెట్లు చిన్న స్టెప్స్ ఉన్నాయి గుహలోకి. సో అట్లా ఆ మాలలు, ఆ పూలు, ఆ టెంకాయలు అన్నీ తీసుకొని వెళ్తున్నాము. సో మీరు కూడా దర్శనం చేసుకోండి గైస్. మేము రికార్డ్ అయితే చేసాము సీక్రెట్గా. చాలా బాగున్నాడు మురుగన్. సో ఇట్లా దర్శనం చేసుకొని వాళ్ళు మాలలు వేసుకొని బయటకైతే వచ్చేసాము. అక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో దారాలు, కుంకుమలు తీసుకొని బయటకైతే వచ్చేసాము. ముందుకు వస్తుంటే ఇక్కడ నంది ఇంకా శివుడు వాటర్లో ఉన్నాడనమాట. సో అందరు ఫొటోస్ చూస్తుంటే మేము ఏంటో అని వెళ్తే చాలా బాగుంది. అది కూడా దేవుడు శివుడు ఇంకా నంది వాటర్లో ఉన్నారనమాట. సో ఇట్లా వాటర్లో నంది ఇంకా శివుడు ఇద్దరు ఉన్నారనమాట. సో డైలీ పూజ చేస్తారేమో అనుకుంటా నాకు తెలిసి. అంటే పూలు, టేబుల్ అంతా సెటప్ ఉంది కదా, చేస్తారేమో నాకు తెలిసి. సో అలా టెంపుల్ మొత్తం చూసి దర్శనం చేసుకొని అట్లా చిల్ అవుదామని బయట ఒకటి షాప్ ఏదో ఉంది, కూల్ డ్రింక్ షాప్. అక్కడ కూర్చొని కాసేపు చిల్ అయ్యాము, మాట్లాడుకున్నాము. నెక్స్ట్ డే టెంపుల్ ఎట్లా ప్లాన్ ఏంటి అని కొంచెం అట్లా కూర్చొని కొన్ని ఫొటోస్ దిగి సింపుల్గా ర్యాండమ్గా కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యాము. తర్వాత మధురై టెంపుల్ అనమాట మేము వెళ్ళాల్సింది. సో ఆ దారిలో ఇట్లా అక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. సో అలా చూసి రోడ్డు పైన అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు కూడా అవుతున్నాయి. సో చూసి మధురైకి అయితే స్టార్ట్ అయ్యాము. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. సో ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.